సంబంధించినటువంటి అధ్యక్షులు సముద్రాల గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా సంఘ ప్రజలు, యవనస్తులు, వృద్ధులు, బాలులు ఇచ్చినటువంటి సమయాలకి మరొకసారి అందరికీ వందనాలు. మన క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాం కనుక మొట్టమొదటిగా మనం వందనాలు తెలియజేసుకోవాలి. దేవుడికి వందనాలు తెలియజేసుకున్నట్లయితే మన క్రైస్తవులుగా అది కాండతో ఉన్నాం. మనలోనే కృతజ్ఞత లేకపోతే మరి దేవుడు ఆశిస్తుంది కనుక మొట్టమొదటిగా మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. మరి ముఖ్యంగా దినాన్ని వాక్యం చెప్పినప్పుడు దైవదాసులు దేవస్థానంలో ప్రార్థన చేసినప్పుడు మరి వాక్యాలలో చూపించారు. దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాము. మరి ముందుగా దేవుడి వాక్యాలు ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యంలో మనం పంచుకుందాం. ఈ యొక్క అవకాశాలలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేసుకున్నాం. ఈ యొక్క కళలో నుంచి దేవుడి వైపు తిప్పి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేసుకున్నాం. సర్వ సృష్టికి కారణమైన ఆ పరలోక తండ్రి ఈ వందనాలు స్తోత్రాలైనా ఇగో ప్రభా మరి 2024 సంవత్సరం ప్రభా మార్చి నెల 10వ తారీఖున ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క రెక్కల చావులు ప్రభా మరి కోడి పిల్లలు ఏ విధంగా భద్రపరుస్తుందో ఆ విధంగా భద్రపరిచిన ఈ సరిలో నిలబెట్టుకోవడానికి ఈ వాక్యం ధ్యానం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ వందనాలు స్తోత్రాలు. నాకంటే గొప్పవారు నాకు లేదు కానీ ప్రభా వారికంటే గొప్పవారు కాదు కానీ ప్రభా కూర్చున్న చేత మమ్మల్ని సరిగా ఉంచగలని బట్టి ఈ వందనాలు స్తోత్రాలు. నాకంటే తెలియని వారు జ్ఞానవంతులు ఈ మధ్యన ఉన్నారు కానీ ప్రభా నాకు సాధించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. ప్రభా యొక్క సంఘంలో సంఘ సహోదరుల ప్రేమ కలిగి సూచించేవారుగా మీ కనపరిచేవారు ఉండడానికి సహాయం చేయండి. ప్రభా ఈ వాక్యం సెలవుస్తుంది. ప్రభా ఈ వాక్యానుసారంగా ఈ వాక్యం ఏ వాక్యం ప్రభావ అందించాలని తెలుస్తున్నాను. ఆ వాక్యాన్ని నా కోటికి బోధగా వాడుకోమని దాని ద్వారా అనేక రక్షించడానికి సహాయం చేయండి. ప్రార్థిస్తులుగా ప్రార్థనలు పడుకోలేదండి. ఈ వాక్య జ్ఞానంలో వేడుకలు ప్రభావ మీరే అధ్యక్షత వహించి 6 నిమిషాల వరకు మీ చేతులకు అప్పగిస్తూ మహిళలంతా మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 14వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహకారాలు చేయుదురు. మేలు చేయవాడు లేడు. ఇక్కడ దావీదు కీర్తన 14వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, దేవుడు లేడని ఏమంటారట? తమ హృదయంలో అనుకుంటారు. చాలా మంది హృదయంలో అనుకుంటారు దేవుడు. మనం కూడా చాలా క్రైస్తవ జీవితంలో అనేక సార్లు ఉపవాసాలు లేక అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి మన జీవితంలో మన కుటుంబాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి. నాకే రావాలా ఈ కష్టం, నాకే ఇబ్బంది రావాలా, దేవుడు ఉన్నాడు అసలే, దేవుడితే నాకు సమస్య అని క్రైస్తవ జీవితంలో కొంతమంది అనుకునే వాళ్ళు లేకపోతే ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు శ్రమిస్తున్నాడు. ఏంటంటే ఏమనుకుంటారా? దేవుడు లేడని తమ హృదయంలో మరి అనుకుంటూ ఉంటారు. అటువంటి వారే ఎవరైనా బుద్ధిహీనులు. బుద్ధిహీనులైతే ఆ విధంగా అనుకుంటారు. మరి దేవుని బిడ్డలు మరైతే మరి ఏ జీవితంలో అయితే దేవుడు భయపడి కలిగి
లేదు. మామైతే క్రైస్తవ జీవితంలో ఒకసారి నాకు కష్టం వచ్చినప్పుడు, నా కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నాకు ఇవ్వలేదు, అసలు దేవుడు ఉన్నాడా అనే సమస్య అనేవాళ్ళు చాలా మంది దేవాలయంలో కనపడుతున్నారు. ఒక ఆయన ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నారు. రష్యా దేశంలో జోసెఫ్ స్టాలిన్ అనే మరి కమ్యూనిస్ట్ నాయకుడు మరి ఒకసారి ప్రపంచాన్ని గడగడాల్సినటువంటి ఆ జోసెఫ్ స్టాలిన్ ఆ దేశంలో, రష్యా దేశంలో మరి ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆ రష్యా దేశానికి అధ్యక్షుడైనటువంటి వాడు. అతను ఏం చేశాడంట, దేవుడు లేడని మరి ఏటి వారుగా ఆయా ప్రసంగాలు చేస్తూ మరి దేవుడిలో వెళ్ళిన వాళ్ళంతా కూడా దేవుడు లేడని వారిని ఇంచుమించు 60 లక్షల మందిని హత్య చేసినట్టుగా మరి యుద్ధంలో కానీ ఏ విధంగా సరే 60 లక్షల మందిని చంపేసినట్టుగా మన చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈ జోసెఫ్ స్టాలిన్ దేవుడు లేడని ప్రకటన చేసేవాడు, ఏటి వారుగా ఆయన ప్రకటించేవాడు. 1875 మధ్య కాలంలో ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆ రష్యా దేశానికి అధ్యక్ష పదవి వహించినటువంటి వాడు. యూదుల్ని 60 లక్షల మందిని హత్య చేసినటువంటి వాడు. ఈయనేమి ప్రకటించబడితే దేవుడు లేడు అని హేతువాదిగా ఆయన ప్రకటన చేసేవాడు. అయితే ఆ స్టాలిన్కి ఒక కుమార్తె కలదు. ఆ కుమార్తె పేరు సిస్టర్ స్టాలిన్. సిస్టర్ స్టాలిన్ అనే ఆమె ఆ స్టాలిన్కి కలిగింది. ఆ ఆమెకు కూడా చిన్నతనం నుండి తర్పిదించాడు. ఎవరు తర్పిదించాడంటే ఒక బడులు పెట్టి నాకు పిల్లలు పెట్టి కూడా దేవుడు లేడని ప్రకటించాలి, ఈయన కూడా దేవుడు లేడని ప్రకటన చేయాలని ఆమెకు ట్రైనింగ్ అని కొంతమంది పెట్టి ఆమెకు ట్రైనింగ్ ఇచ్చేవారు. మరి సండే స్కూల్లో మనం చెప్తాం, పిల్లలకి ఏం చెప్తే అదే బిడ్డలో ఆలోచన చేస్తారు. పెద్దవైపు అదే అదే కథలో అదే అది చేస్తూ ఉంటారు. ఈ స్టాలిన్ ఆ కుమార్తెకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అనేక మంది దేవుడు లేదని చెప్తూ ఉన్నారు. కొంతకాలానికి ఆమె 12-13 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆమె ఒక ఆలోచన కలిగింది. ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది, మరి మానవుడు పుట్టాడు, మరి జంతువులు ఇక వృక్షాలు అన్ని కూడా ఎలా వచ్చినాయి ఆలోచన ఆమె కలిగి ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసినప్పుడు ఆమెకు ఒక ఆలోచన, ఒక దైవం సువార్త ప్రకటించేవాడు ఆమెకు తగిలారు. సువార్త ప్రకటించి ఒక దైవీనానికి ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు రాజకీయాల్లో చదువుకున్నానే చదువుకుని సృష్టి ఏ విధంగా ఏర్పడిన ఆరంభంలో ఏర్పాటు చేసిన దేవుడు ఏ విధంగా సృష్టి అనేది వచ్చింది అని ఆలోచన చేసి అనేక మందిని మరి రక్షించినట్టుగా చరిత్ర చేస్తూ సహోదర ఈ మధ్యాహ్న కాలంలో మరి ప్రభు సెలవిస్తున్నామంటే నువ్వు నేను కూడా ఏమైనా దేవుడు లేని పుట్టినందుకు కలిగి ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబాల్లో కానీ మన జీవితంలో కానీ కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. భయంకరమైన కష్టాలు ఉంటాయి. ఈ కష్టం ఆగి రావాలా, మన పట్టువాళ్ళు రావచ్చు కదా, పెద్ద ఆలోచన కదా అని మనం నిందలు వేయకూడదు. ఆ సమస్యను మనం ఎదుర్కోవాలంటే మన దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించేలాగా ఉండాలని మనం చేసుకున్నాం. ఈ యొక్క మరి ఏ విధంగా దేవుడి ప్రకటించాడో ఆమె కుమార్తె దేవుడు తెలుసుకొని క్రీస్తు నా కొరకు ఆ పాపం నిమిత్తమే చనిపోయి తిరిగి లేచాడని ఆమె రక్షించండి. ఆమె తండ్రికి ఎదురుగా మరి తండ్రికి ఎదురుగా జీవించిన తండ్రి పాటలో కొంతకాలం జీవించినప్పటికీ కూడా నిజాన్ని తెలుసుకొని నిజ దేవుని ఆరాధించినట్టుగా మన చరిత్ర చెబుతూ సహోదరుడు ఇంకా దేవుడిని తెలుసుకోకుండా దేవుడు లేడని ఇంకా బుద్ధింత దేవుడిని కలిగి ఉన్నామని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన ఈ మధ్యాహ్న కాలంలో పరిశీలిస్తున్నాడు. దేవుడు వచ్చున్నావు మంచిదే, కానీ ఇంకా జీవితంలో ఈ కష్టాలు వచ్చినప్పుడు లేక ఇబ్బంది వచ్చినప్పుడు ఇరికి వచ్చినప్పుడు దేవుడు నాకు మరి ఇటువంటి అన్యాయం చేస్తాడా లేక ఇటువంటి బాధ కలుగుతుందా అని
అనేక కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఆ మాత్రం అన్నంత మాత్రాన మనం దేవుడు లేడని మాట మనం రాకూడదు. క్రైస్తవ జీవితంలో నా కొరకు మరణించి శిలువలో మన రక్తాన్ని చిందించి విమోచన ప్రయత్నంగా మరి విమోచింపబడ్డామని ఆ విషయాన్ని మేము గ్రహించవలసిన వారు. మరి ఇంకా 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 లోతుకెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలో 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించినాడు, నా మీద లేచువారు అనేకులు, దేవుని వలన అతని రక్షణ ఏమియు దొరకదని నన్ను చెబుతున్నవారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడుగాను, నీవే నాకు అత్యాశగాను, నా తలెత్తువాడు ఉన్నావు. నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరించును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొనును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినప్పుడు మోహరించినప్పుడు నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎలుకగా కొట్టువాడు నీవే, దుష్టుల కళ్ళు ఎడగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, ఈ ప్రజలకి ఆశీర్వాదం ఉంచును గాక. ఇక్కడ 3వ అధ్యాయంలో మరి ఇక్కడ ఎవరు రాశారంటే అబ్షలోము, దావీదు కుమారుడైన అబ్షలోము మరి దావీదు రాశాడు. ఎప్పుడంటే అబ్షలోము తన దావీదు తండ్రి మీద వ్యతిరేకం చేసినప్పుడు బయట రిపోర్ట్ రాస్తుంది. అబ్షలోము తన కుమారుడిని పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఈ అబ్షలోము ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. ఈ దావీదు కుమారుడు దావీదు రాజుగా సంభాషిస్తున్నప్పుడు అబ్షలోము ఏం చేశాడంటే, నేను కూడా రాజధాని పొందాలని తండ్రి మీద ఈ కుమారుడు తిరుగుబాటు చేసినట్టుగా మనకి ఈ అధ్యాయం కూడా కనబడుతూ ఉంది. మరి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు అబ్షలోము, కుమారుడైనటువంటి అబ్షలోము. ఈ దావీదు ఇశ్రాయేలు పరిపాలన రాజుగా ఉన్నప్పుడు ఆ అధికారాన్ని పొందాలి అని తండ్రి మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి అబ్షలోము. ఈ దినాల్లో మనం కూడా తండ్రుల మీద కొడుకుల దినాల్లో తిరుగుబాటు చేస్తున్నాం. యవనస్తులు కానీ కుమారులు చేస్తారు, తండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నాం. లేదా బంధువులు కానీ లేదా స్నేహితులు కానీ మన కుటుంబంలో తిరుగుబాటు చేస్తున్నాం. ఎందుకంటే మన పదవుల కొరకు లేక ఆస్తుల కొరకు లేక మనకున్నటువంటి బాధ్యతను వారు కూడా పొందాలనే ఆశ. మరి దావీదును ఆ రాజు అధికారాన్ని పొందాలని అబ్షలోము మరి తండ్రి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్న సమయంలో మరి దావీదు మరి ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే అతను రాజుగా ఉన్నాడు. కానీ కుమారుని సంపాదన చంపించచ్చు, లేకపోతే అధికారం పెట్టి ఆయన ఏదైనా చేయగల సమాధానం. కానీ దావీదు అంటున్నాడు ఏమన్నాడంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు, నా మీద లేచువారు అనేకులు. ఇక్కడ నన్ను బాధించేవారు చాలా ఉన్నారు. నా కుమారుడిని బాధిస్తున్నాడు, లేక అనేకులను బాధిస్తున్నాడు అని దావీదు తన కీర్తన రూపంలో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ అబ్షలోము మన తండ్రిని వెతికి చంపాలనే ఉద్దేశంతో చంపి అధికారాన్ని పొంది రాజు అనే తన ఉద్దేశం. దినాల్లో మనం కూడా మన కుటుంబంలో మన కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు. తండ్రి మీద తిరుగుబాటు చేసేవారుగా మనం అనేక కనబడుతున్నాం. భార్య వాళ్ళని తిరుగుబాటు చేస్తుంది, మరి భర్త భార్య తిరుగుబాటు చేస్తున్నాడు, మన బంధువులు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అలాగే మన మధ్యాహ్న కాలంలో మన ప్రభుత్వం
తీసుకుని మరి ఆరంభంలోకి పారిపోతున్నట్టుగా యజ్ఞంలోకి కనబడుతుంది. నా మీద స్వాగతులు దేని వల్ల రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడుగాను. కేడు అంటే మన యుద్ధానికి వెళ్ళినప్పుడు కనపడుతుంది. ఆ ప్రాంతంలో కాదు ఏదైనా ఎత్తువారు బాణాలు వేసినప్పుడు ఆ బాణాలు తగలకుండా ఆ కేడు కాస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ కేడు కాస్తుందో ఆయనకి ఎటువంటి అపాయము రాదు అంటున్నాడు. నాకు కేడుగా ఉన్నాడు. ఎవరో దేవుడు ఆ కేడుగా ఉన్నాడని దావీదు మరి అంటూ ఉన్నాడు. మరి ఇంకా చూసినట్లయితే నన్ను గురించి చెప్పువారు అనేకులు. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు లోకము చూసి అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇవాళ కుటుంబానికి ఆనందాలు వచ్చింది, ఆ పలాయనం వచ్చింది కదా, వ్యాధి వచ్చింది లేదా పడిపోయారు అని మనం ఒకరిని సాయం చెప్పుకునే వాళ్ళగా ఉండకూడదని మనకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే పెట్టుకున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పదం నుండి నాకు తొలగించును. యెహోవా నాకు ఆధారము, పావనైన పాడుకొని వెళ్ళిపోను. 10,000 మంది తండ్రికి నా మీదకి వచ్చిన మహావిజుడు భయపడు. ఇక్కడ దావీదు ఇశ్రాయేలు ఫిలిప్పీ ప్రజలు ఫిలిప్పీకి దావీదుకి మరి చాలా భయంకరమైన యుద్ధం ఏర్పడినప్పుడు మరి చాలా ఫిలిష్తీయులు దండెత్తి మరి దావీదు మీదకి వచ్చినప్పుడు మరి ఆ గొలియాతును తీసుకుని ఆ ఫిలిష్తీయులు ఆ యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఆయనకి 10,000 మంది నష్టం వచ్చినా నేను భయపడను. ధైర్యం కలిగి ఆ దావీదు ఆ ఫిలిష్తీయులను జయించినట్టుగా వాళ్ళకి తెలుసు. ఆ గొలియాతును 6,00,000 జనాంగాన్ని ఆ ఫిలిష్తీయుల జనాంగాన్ని 6,00,000 మంది దావీదు సైన్యంతో మరి జయించాడు. వీళ్ళని జయించినట్టే మరి యెహోవాకి తోడై ఉన్నాడు. ఏ విధంగా జయించినట్టే ఆ ఫిలిష్తీయులు 6,000 బట్టి ఆ గొలియాతును మరొక ధరించుకుని మరి ఆ గొలియాతు ఆ సైన్యం 6,00,000 జనాంగంలో మరి దావీదు మరి ఆ 6,000 బట్టి ఆ గొలియాతుని ఏ విధంగా ఒక రాడు గుడిసెలు పెట్టి కొట్టినప్పుడు వసతి తగిలి అక్కడ పడి చచ్చిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎవరు వచ్చారు? యెహోవా దేవుడు. ఆయనకు తోడైన కనుక ఆ సైన్యానికి అధ్యక్షుడైన కనుక మరి ఆ సైన్యమును ఆ తాగుతున్నాడు. 10,000 మంది నా పక్కన వచ్చినప్పుడు కూడా నేను భయపడను. ఈ మధ్యాహ్నం కూడా యెహోవా దేవుని ప్రభావం చేసి పరిగణిస్తే మధ్యాహ్నం భయపడకుండా ఏదైనా జయించగలరు. ప్రియమైన సహోదరుడ, దావీదు జయించినటువంటి ఆ యుద్ధమును ఈ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఈ కుటుంబంలో ఇంకా కుమార్తెకు వివాహం కాలేదు, కొడుకుకి వివాహం కాలేదు, ఉద్యోగం కాలేదు, సరైనటువంటి స్థితిలో తెరపడలేదని వీటితో ఆలోచన చేస్తున్నామేమో. ప్రియమైన సహోదరుడ, ఈ మధ్యాహ్నంలో భవిష్యత్తు తెలుసుకున్నాడు. నువ్వు భయపడకు. దావీదు మరి వాగ్దానం ఇచ్చాడు. దావీదు భయపడకు, ధైర్యంగా యుద్ధానికి వెళ్ళు. దేవుడు తోడైన ఆ యజ్ఞం నుంచి ఆ ఫిలిష్తీయుల నుంచి ఆ గొలియాతును చంపి ఆ యుద్ధాన్ని జయించినట్టు మనం ఈ మధ్యాహ్నంలో చూస్తూ ఉన్నాం. ఈ అందరూ తెలుసుకున్నట్టు కూడా ప్రభు ఒకసారి జ్ఞాపకం చేయడానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే యెహోవా నీవు నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులు అందరినీ దవడైన మీద కొట్టువాడు నీవే. శత్రువులు అందరినీ దవడైన మీద కొట్టువాడు నీవే. ఏ ధైర్యంతో తిప్పుడైనా యెహోవా దేవుడు నాకు ధైర్యం దయచేశాడు. నేను భయపడుతున్నాడు, నీవు కూడా మరి భయపడకు. సహోదరుడ, ఈ మధ్యాహ్న కాలంలో నీవు భయపడకుండా ఉండుకో. యెహోవా దేవుడు నాకు ఉన్నాడు, యేసయ్య నాకు ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చినట్లయితే ఈ జీవితంలో ఏదైనా సాధించగలం. ప్రియమైనటువంటి సహోదరుడ, కావడంలో కొట్టివాడు నీవే అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆనాటి ప్రదర్శనలో ఈ కీర్తన మొట్టమొదటిగా బాధతో ప్రారంభపడింది, చివరికి ఆశీర్వాదాలు చెప్పబడింది.
మొట్టమొదటి విషయంలో ఏముంది? యెహోవాను పాలించువారు ఎంతో విస్తరించిన ఆత్మతో ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు. దావీదు మహారాజు అక్కడ అరణ్యంలో ఉండి ఈ ఎంతో జ్ఞానంతో మరి ఈ కీర్తన రాస్తున్నాడు. అలాగే ఈ హృదయంలో కీర్తనలు కూడా ఎంతో జ్ఞానం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఈ మధ్యాహ్నం బాధను కూడా ప్రభు సన్నిధిలో మరి గోపరించినట్లయితే లేక బాగపెట్టినట్లయితే ప్రభు ఈ హృదయాన్ని తాకడానికి ఈ మధ్యాహ్న కాలంలో సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదును ఏ విధంగా భయపడుతున్నాడో నీవు కూడా ఈ మధ్యాహ్న కాలంలో భయపడకు, నువ్వు భయపడకు అని అంటున్నాడు. కనుక యెహోవాను నా దేవా నన్ను రక్షించు, నా శత్రువులందరినీ దావడి మీద కొట్టుము, కొట్టువాడు నీవే, దుష్టుల పలుకై కొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, రక్షణ ఉంది యెహోవాది. నువ్వు దేవుని దాని గురించి విశ్వాసం ఉంచి ఉంచినట్లయితే రక్షణ నీవే. దయచేసి నువ్వు రక్షణ కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తమై ఆయన శరీరంలో మరణించాడని నమ్మి మరి బాప్తిస్మం పొంది నువ్వు నిత్య జీవితంలోకి వాసన కావాలంటే మరి ఎప్పుడే రక్షణ నేడే రక్షణ సహోదరు సహోదరుడా, దావీదు ఇచ్చినటువంటి ధైర్యం నీకు ఈ మధ్యాహ్నకాలంలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే నా శత్రువులందరినీ ఎవడే కొట్టువాడు నీవే, దుష్టుల పలుకై కొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది. ఈ ప్రజలకి ఈ ఆశీర్వాదం వచ్చిన కనుక ఈ ప్రజలకి ఆశీర్వాదం ఎప్పుడైతే దేవుడిని సృష్టిస్తావో, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, ఎప్పుడైతే నువ్వు యెహోవా మీద ఆధారపడి నువ్వు దేవుని మీద భయభక్తి కలిగి విశ్వాసం కలిగి జీవిస్తావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావని ఈ వాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మరి యోగ సాక్షులని వస్తూ ఉన్నాము. యోగ సాక్షులు యేసుక్రీస్తు దేవుడు కాదని యెహోవా దేవుడిని చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు అని ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు నీ పాపం నిమిత్తము నా పాపం నిమిత్తము ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచి యెహోవా కృపాసన ఆయన కూర్చొని ఉన్నాడు. కానీ యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదని అనేక చోట్ల యెహోవా సాక్షులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి గమనించాలి. ఇది కూడా పరిశుద్ధ గ్రంథం దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. నీ పాపం నా పాపం చనిపోయాడు, తిరిగి లేచి ఆయన యెహోవా కృపాసన కూర్చొని ఉన్నాడు. ఆ విధంగా దేవుని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్ష విధించబడతాడని ఈ వాక్యం తెలియజేస్తున్నది. ఇంకా చూసినట్లయితే 10వ వచనంలో దుష్టుల చెడుదనం మార్పును, నీతి గల వారి స్థిరపరచము, యథార్థ హృదయాలను రక్షించే దేవుడే. ఆ కేడును పోయేవాడైనాడు. ఆ కేడు అంటే ఆయన ఆదరణకర్త అయినాడు. నీ మీదకి ఏ అభిమానం ఉన్నా ఆయన కాల్చేవాడు, ఆయన రక్షించేవాడు దేవుడు. కనుక ఇంకా కేడు అయినాడని, ఈ కేడు అనేది ఇంకా 18 కూడా కేడు అయినాడని రాయబడి 18 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడును, నా రక్షణ సులభము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఇక్కడ నా కేడు, నా రక్షణ సులభము. యెహోవా దేవుడు నా కేడుమైనాడు, నా రక్షణ సులభమైనాడు. కనుక మనం చేయాలంటే ఆయన భయపడకుండా ఆయన కొనియాడేవారిగా ఉండాలి, ఆయన రక్షించుకునే వారిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే మరి 47:10 కూడా కేడేమో వరకు ఈ వాక్యంలో రాయబడినది. కేడు అంటే దాలు.
47:10 భూనివాసులు ధరించుకుని కేడులు దేవుని ఆయన మహోన్నతుడాయను. ఇక్కడ భూనివాసులు ధరించుకునే కేడులు దేవుని ఆయన మహోన్నతుడాయను. ఈ కేడు అనగా చెప్పిన కాదని మనకి ఎటువంటి అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడేవాడు. ఆయన కాపాడేవాడు ఏం చేస్తాడు? పులికడు నిద్రపోడు, మనల్ని కాపాడేవాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన కేడుగా మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. మన సమస్యలు ఉన్నప్పుడు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు, మన ఇరుకులు ఉన్నప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడని మధ్యాహ్న కాలంలో మరి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే దావీదు కీర్తనలు 24:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడుడైనాడు. యెహోవా కృపయు ఘనత వారికి గ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుడు చేయక మానడు. సైన్యములకు యెహోవా నిన్ను నమ్మించు వారు ధన్యులు. ఇక్కడ 11వ వచనంలో రాయబడింది, దేవుడైన యెహోవా సూర్యుడును కేడుడైనాడు. సూర్యుడు అనగా దినాల్లో చూసినట్లయితే సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించాడు, ఆది నుంచి అంతం వరకు. కానీ సూర్యుడు హైందవులు సూర్యుడు రాగానే ఉదయం పూజలు చేస్తారు, నమస్కరిస్తూ ఉంటారు. సూర్యుడు దేవుడు కాదు, కానీ సూర్యుడిని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టిని ఏం చేస్తారు? హైందవులు కూడా దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. అది ఎంతవరకు తప్పుగా చేయకూడదు. సూర్యుడిని దేవుడిగా నమస్కారం చేస్తూ మరి ఆ సూర్యుడిని ఇంకా ఆరాధిస్తూ ఉంటారు. కానీ దేవుడు సృష్టి ఆ యావత్తునే దేవుడు సృష్టించాడు. ఈ సృష్టి ఈ సూర్యుని కారణం వల్ల మనకి ఏంటంటే ఉపయోగం? ఈ సూర్యుడు ఉదయించినప్పుడు మనకి డీఎన్ఏ అనేది వస్తుంది. ఆ డీఎన్ఏ లేకపోతే మన ఎముకలు చల్లబడిపోతాయి, ఇరగబడిపోతాయి. ఈ డీఎన్ఏ సూర్యుని వల్ల కాంతి మనకి తగిలినప్పుడు మనకి అది ఆ డీఎన్ఏ మనకి కలిగిస్తూ ఉంటుంది. ఆ సూర్యుడి వల్ల అది చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని మరి తీసుకుని ఆక్సిజన్ మనకి వదులుతూ ఉంటారు. ఈ సూర్యుని కాంతి వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ని మనకి ఇస్తారు. ఈ సూర్యకాంతి లేకపోతే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ మనకి రాదు. కొన్ని చోట్ల ఎక్కువగా 50% చోట్ల ఎక్కువగా ఆక్సిజన్ ఉందని పేషెంట్ తీసుకుని ఆ 50% పెడితే జబ్బు అయిపోతుందా? ఏం కాదు, కానీ ఆక్సిజన్ వల్ల మానవునికి ఉపయోగం. కనుక ఈ సూర్యుని వల్ల ఏంటి ఉపయోగం అంటే మానవునికి కాంతి విటమిన్ డి వల్ల ఆ సూర్యుని వల్ల ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ మానవునికి అందిస్తుంది. అది కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. అదే అంటున్నాడు కదా దేవుడైన యెహోవా సూర్యుడును కేడుడైనాడు. యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనం ఇప్పుడు కూడా యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన నీతిగా ప్రవర్తిస్తున్నాడు. మనకి ఎటువంటి కొదువు లేకుండా ఆయన మేలు చేసేవాడుగా మనకి సిద్ధంగా ఉన్నాడు. ఇక అది మన సూర్యకాంతి వల్ల మనకేదో మన ఉపయోగాలు మనం తెలుసుకున్నాం. ఈ సూర్యుడు సమస్తం దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. సృష్టి యావత్తు ఆయన మనకి అనుగ్రహించాడు. కనుక సూర్యకాంతి మన హృదయాల్లో మరి కేడుడైన కనుక ఆ సూర్యకాంతి దేవుడు ఆయన అనుగ్రహించాడు. దాని ద్వారా యెహోవా కృపయు దేవుడు అనుగ్రహించాడు. కనుక సైన్యములతో